ఆవులు ఎట్లున్నాయండి క్వాలిటీలో? అన్న ఆవులు అయితే నెంబర్ 1 క్వాలిటీ అన్న. మనకు రీజనబుల్ రేట్లో వచ్చింది. మనం 5 ఆవులను అనుకొని వచ్చినాము, కానీ 8 ఆవులు తీసుకోవడం జరిగింది అన్న. 8 ఆవులు తీసుకోవడం జరిగింది. అవును. హలో, వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి. మొదటగా మన వీడియో చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అంత లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ చూస్తున్న 8 ఆవులు వచ్చేసి మనం ఇప్పించినాం అండి. మహారాష్ట్ర సంగోలా మార్కెట్లో ఇప్పించినాం, సండే మార్కెట్లో. చూసుకోవచ్చు, బ్రీడ్లు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ ఆవు వచ్చేసి చాలా పెద్దదండి. సెకండ్ లాక్టేషన్ 6 పళ్ళమే ఉంది. అంతే, ఇది కూడా సెకండ్ లాక్టేషన్ మనకు 6 పళ్ళమే ఉంది. చూసుకోవచ్చు సన్నుకట్లు కానీ నరాలు కానీ ఎట్లున్నాయి ఏందనేది. అన్ని బ్రీడ్లు ఉన్నాయండి, 20 లీటర్లు అబోవ్ ఉన్నాయి. మిల్క్ కెపాసిటీలు వచ్చేసి మీరు చూసుకోవచ్చు. ఇదైతే 26 లీటర్స్ అబోవ్ ఉంది ఆ మిల్క్ కెపాసిటీ. ఇంకా ఒకరోజు 2 రోజులు అయితే డెలివరీ అవుతుంది. ఇవన్నీ మనకి డైరీకి పెట్టుకుంటారు, లేదంటే తీసేయాలనుకుంటే అమ్మకానికి కూడా పెడతా అని చెప్తున్నారు. మీరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, మీరు ఒకసారి వాళ్ళతో డీటెయిల్గా అయితే కనుక్కోవచ్చు. ఆవులు అయితే బ్రీడ్లు అయితే చాలా బాగున్నాయండి. ఇవన్నీ మహారాష్ట్ర ఆవులు, మన వాతావరణం సెట్ అవుతాయి. చూడండి ఒకసారి సన్ను కట్టు, గ్యాప్ ఎట్లుంది, అడ్డర్ క్వాలిటీ కూడా. మొత్తం 8 ఆవులు తీసుకోవడం జరిగింది. 8 ఆవులు కూడా బలాలకి బలము, మంచి బ్రీడ్లు చాలా బాగున్నాయండి. ఫస్ట్ లాక్టేషన్ నుంచి సెకండ్ లాక్టేషన్ ఉంది. ఒకటే 4th లాక్టేషన్ లేదా 3rd లాక్టేషన్ ఉంటుంది, అది కూడా మంచి మిల్కర్. ఇక్కడ చూస్తుంది కూడా ఫస్ట్ లాక్టేషన్ 4 పళ్ళలో ఉందండి. చూడండి బ్రీడ్ అయితే వైట్ అండ్ వైట్, సన్నుకు సన్ను మధ్య గ్యాప్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుందండి. వెనక బ్యాక్ సైడ్ కూడా చూడండి, సన్ను మధ్య గ్యాప్ ఎట్లుంది ఏందనేది. కానీ వైట్ అండ్ వైట్ అండ్ బ్లాక్ ప్యాచెస్ ఉన్నాయి. ఫస్ట్ లాక్టేషన్ ఇది 4 పళ్ళమైంది. ఇది కూడా ఒక 18 నుంచి 20 లీటర్స్ మధ్యలో వస్తుంది. ఇది సెకండ్ లాక్టేషన్. ఇక్కడ చూస్తున్నావు వచ్చేసి ఫుల్ సైజ్ అండి. మీకు భారీగా ఉంది, పొడుగులో కానీ హైట్లో కానీ. ఇంకా డెలివరీ టైం వచ్చేసి ఒక 15 నుంచి 20 డేస్ మధ్యలో ఉంటుంది. చూడండి ఒకసారి ఆవు ఎట్లుంది ఏందనేది కూడా. బ్రీడ్ కూడా చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉంది ఏందనేది కూడా చూడండి ఒకసారి. మిల్క్ కెపాసిటీ అయితే 20 లీటర్స్ అబోవ్ వస్తుంది. 25 నుంచి 26 మధ్యలో. మనమైతే 20 అబోవ్ అయితే పెట్టుకుంటున్నాం. చూడండి ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ 4 పళ్ళమే ఉంది. ఇది ఒకటి. అన్ని సైజులు ఉన్నాయండి, అంతే బ్రీడ్లు కూడా బాగున్నాయి. మన వాతావరణం తట్టుకునే అయితే తీసుకుంటాం జరిగింది. చూడండి ఇంకా బాగున్నాయి. ఇంకా ఆవులు మొత్తం డీటెయిల్గా అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతే మీకు ఎవరికైనా ఆవులు కావాలన్నా దూడలు కావాలన్నా మన అయితే సంప్రదించవచ్చు. మన నెంబర్ వచ్చేసి 6303974795 అండి. ఇదే 3rd లేదా 4th లాక్టేషన్ ఉంటుంది. చూడండి దీన్ని తీసుకోవడం ముఖ్య కారణం ఏంటంటే దీనికి ఇది ఒళ్ళు బలం ఉంది, అంతే బ్రీడ్ ఉంది, మిల్క్ వస్తుందని తీసుకున్నాం. ఇది కూడా 20 డేస్ అబోవ్ అట్లుంది డెలివరీ కావడానికి. ఈ 30 లీటర్స్ అని మిల్క్ వాళ్ళు చెప్పడం జరిగింది. మనకైతే 20 లీటర్స్ అబోవ్ అని అనుకుంటున్నాం. మనం 24 నుంచి 26 మధ్యలో అయితే మిల్క్ వస్తుంది అనుకుంటున్నాం. అంతే, ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి టాప్ క్వాలిటీ అండి. ఫుల్ సైజ్ ఉంది, 4 పళ్ళమే ఉంది. బ్రీడ్ అయితే చాలా బాగుంది. అన్నమాటలు అయితే. హలో అండి, అందరికి నమస్తే. ఇప్పుడైతే మనం మహారాష్ట్ర సంగోలా మార్కెట్లో అయితే అన్నకైతే మనమైతే 8 ఆవులు ఇప్పించినాం. ఆ ఆవులు కూడా మీకైతే పూర్తి డీటెయిల్గా అయితే తీసినా చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఆవులు కూడా మనకి బ్రీడ్లు కూడా ఎట్లున్నాయి ఏంది సైజులు కూడా చూసుకోవచ్చు మీరు. ఒకసారి అయితే మొత్తం పూర్తి డీటెయిల్గా అయితే నేనైతే చెప్పిన. అన్న అయితే అకౌంట్ మొత్తం అమౌంట్స్ సెటిల్ చేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయింది, వర్షం కూడా పడుతుంది. చూసుకోవచ్చు బ్రీడ్లు అయితే చాలా బాగున్నాయి. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? అఖిల్ రెడ్డి. అఖిల్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చినారు? మర్రిముచ్చాల అన్న. మర్రిముచ్చాల నుంచి వచ్చినారు, సిద్దిపేట నుంచి వచ్చినారు. చూసుకోవచ్చు ఎన్ని ఆవులు కొన్నారు ఏంది అనేది ఒకసారి అయితే డీటెయిల్గా అయితే అన్ననైతే కనుక్కుందాం. మీ పేరు అఖిల్ రెడ్డి, సిద్దిపేట నుంచి వచ్చినారు. ఎన్ని ఆవులు కొన్నారన్న? 8 ఆవులు కొన్నామన్నా. 8 ఆవులు కొన్నారు. ఇది ఏం మార్కెట్ అన్న? సంగోలా మార్కెట్. సంగోలా మార్కెట్. ఎవరు ఇప్పించారన్న? అన్న మీరు ఇప్పించారు. 8 ఆవులు అయితే అన్నకైతే ఇప్పించడం జరిగింది. ఫుల్ టాప్ క్వాలిటీలు అండి. చూసుకోవచ్చు క్వాలిటీలు కూడా. మీకు ఆ సింగిల్గా అయితే వీడియోలు అయితే తీసిన. ఇప్పుడైతే లోడింగ్కి ఇస్తున్నాం. ఇక్కడ వర్షం కూడా వస్తుంది, మీరు చూసుకోవచ్చు. క్వాలిటీలు అయితే ఒకసారి అయితే ప్రత్యేకంగా చూడండి ఒకసారి ఎట్లుంది అనేది. అన్ననైతే డీటెయిల్గా అయితే నేనైతే కనుక్కుంటా. అన్న రేట్లు ఎట్లున్నాయి ఇక్కడ మీకు ఇప్పించడం గురించి? రీజనబుల్గా ఉన్నాయన్న రేట్లు ఎట్లున్నాయన్నా? రేట్లు అయితే రీజనబుల్గా ఉన్నాయన్న. మనకైతే ఇప్పుడు షెడ్ పెట్టుకుంటారా అమ్మడానికి? లేదు అన్న, అమ్మడానికి ఉన్నా. అయితే వస్తే కస్టమర్లు వస్తే అమ్మడానికి ఉంటుంది, లేకపోతే మన షెడ్ ఉంది, మన షెడ్లోనే నడిచిపోతాయి. చూసుకోవచ్చు ఆవులు ఎట్లున్నాయన్న క్వాలిటీలో? అన్న ఆవులు అయితే నెంబర్ 1 క్వాలిటీ అన్న. మనకు రీజనబుల్ రేట్లో వచ్చింది. మనం 5 ఆవులను అనుకొని వచ్చినాము, కానీ 8 ఆవులు తీసుకోవడం జరిగింది అన్న. 8 ఆవులు తీసుకోవడం జరిగింది. అవునన్న. రేట్లు ఎట్లున్నాయన్న? రీజనబుల్ రేట్లు అన్న. రీజనబుల్ రేట్లు ఉండటం వల్ల 8 ఆవులు ఉన్నారా, లేకపోతే 5 ఆవులు అనుకోని, లేకపోతే ఎట్లా? రీజనబుల్ రేట్లు ఉండడం వల్ల మనం క్వాలిటీ నచ్చింది. మీరు ఇక్కడికి వచ్చినాక మనకు తీసుకునే పద్ధతి నచ్చి మనకు క్వాలిటీ నచ్చడం వల్ల మనం తీసుకోవడం జరిగింది. 8 ఆవులు తీసుకోవడం జరిగింది. చూసుకోవచ్చు 8 ఆవులు కూడా అన్ని భారీ సైజు. చూసుకోవచ్చు మీరు ఒక్కసారి. ఒళ్ళు బలాలు కూడా ఎట్లున్నాయో చూసుకోవచ్చు. కండిషన్ కూడా ఏది బొక్క కూడా లేదు, అన్ని క్వాలిటీలు తీసి ఇచ్చినాం అన్నకైతే. చూసుకోవచ్చు ఇది కూడా ఎంత పెద్ద సైజు చూసుకోవచ్చు మీరు ఆవులు.
ఆయన చెప్పడం కాదు, క్వాలిటీ అయితే ఎట్లా ఇప్పించినా ఏందనేది కూడా చూడండి మీరు ఒకసారి. ఈ వీడియో అయితే మీకు నచ్చితే మీరు లైక్ అయితే చేసుకోవచ్చు. అన్ని బ్రీడ్లు కూడా ఎట్లున్నాయి ఏందనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఏ ఆవు కూడా తీసేసే ఆవు లేదు ఇక్కడైతే మనకి, సైజు కానీ ఏది కానీ. మిల్క్ కెపాసిటీస్ కూడా అన్నీ ఎక్కువ. ఏమేమి చెప్పినారన్న మిల్క్ కెపాసిటీ వాళ్ళు అయితే రైతులు అయితే? నీకైతే రైతులు చెప్పింది అయితే ఏది 13 లీటర్లకు మీదికే ఇస్తుంది పూటకు పర్ టైం అని చెప్పారు. ఇది ఎన్నో తావన్న? ఇది తొలిసూరి తావన్న. తొలిసూరి సెకండ్ ఇప్పుడు ఏంటి సెకండ్? ఇది ఇప్పుడు సెకండ్ ఇస్తా అన్న. ఇది తొలిసూరు అవన్న. తొలిసూరి చూసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ లాక్టేషన్ ఎంత సైజ్? మీరు ఒకసారి నిలబడండి, అక్కడ నిలబడండి. మినిమం అన్నకు కొద్దిగా తక్కువ ఉంది. 4.5 నుంచి 4.7 మధ్యలో ఉంటుంది. హైట్ కానీ బ్రీడ్ కానీ చూసుకోవచ్చు. ఇది చూడండి, ఇక్కడికి రాను ఒకసారి. దాని దగ్గర నిలబడండి, నడుము దగ్గర. ఇది కూడా అంతే ఉంటుంది, మనకి 5 ఫీట్ల వరకు ఉంటుంది. చూసుకోవచ్చు బ్రీడ్ కానీ సైజ్ కానీ. ఇది ఎన్ని లీటర్ మిల్క్ కెపాసిటీ అని చెప్పినారు? ఇది 14+ అని చెప్పినారు. 14+ మన పూటకైతే. పూటకు 14+ అని అన్నారు, కానీ మనం వేసుకునేది అయితే 12 చిల్లర వేసుకుంటున్నాం పూటకు 12 లీటర్లు. మనం కూడా చెప్పడం కూడా అంతే చెప్పినాం, తక్కువ చెప్పినాం. వాళ్ళైతే పూటకైతే మనకి ఒక రోజు మొత్తంలో 30 లీటర్లు అని చెప్పినారు. మనకైతే అన్నకైతే నేనైతే 20 లీటర్లు అబోవ్ అన్న మీకు ఎంతైనా రావచ్చు, మీరు మెయింటైన్ చేసేదాన్ని కూడా ఉంటుందని చెప్పిన. చూసుకోవచ్చు క్వాలిటీలో ఏందనేది. ఇది ఎన్నో లాక్టేషన్? థర్డ్ అని అనుకున్నాం, నేను కూడా థర్డ్ అనుకుంటున్నాను, లేదా 4th ఉండొచ్చు. దీన్ని ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఇదైతే ఒళ్ళు బోలం ఎక్కువ ఉంది, మంచి బ్రీడ్ ఉంది కాబట్టి తీసుకున్నా. దీని మిల్క్ కెపాసిటీ ఏం చెప్పినారు? 13+ చెప్పినారు. పర్ టైం 13+ చెప్పారు. దీని టైం ఎంత ఉంది? దీని టైము ఇంకొక 15 రోజులు ఉంది. 15 రోజులు చూసుకోవచ్చు. ఇదన్నా ఇది సెకండ్ లాక్టేషన్. పర్ టైము వాళ్ళు తీసింది 10 లీటర్లు తీసినామని చెప్పారు ఫస్ట్ లాక్టేషన్. ఇప్పుడు ఎంతవరకు రావచ్చు అన్న? ఇప్పుడు అయితే 13 చిల్లర వస్తాయని అనుకుంటున్నాం అన్న. పూటకు 13 వస్తాయని అనుకుంటున్నాము. ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఆవులు మంచిగా ఉన్నాయన్న. ఆవులు ఇంకో 3 కట్టేసినారు, లోపల కట్టేసినాం అన్న. ఆల్రెడీ వర్షం వచ్చేలా ఉందని. ఆవులు అయితే ఇది కూడా క్వాలిటీ ఉంది, ఒళ్ళు బలం కూడా ఉంది. ఎట్లా ఉందో చూసుకోవచ్చు. ఆల్రెడీ కట్టేసినారు అంతే. ఈ ఆవు కూడా చూసుకోవచ్చు. ఇదన్నా ఇది ఎన్నో అవుతుందన్న? ఈ ధరది ఇది 2 అవుతుందన్న. టైం ఉంది కదా? టైం ఇంకా టైం ఉంది. ఎంత టైం ఉండొచ్చు అన్న? ఇది ఇంకొక 20 రోజుల చిల్లర ఉన్నదన్న. ఒకసారి అడ్డర్ ఇట్లా పట్టుకొని చూడటం, లూజ్ ఎంత ఉంది అనేది చూసుకోవచ్చు. లూజు సన్న కట్టు ఎట్లుంది అనేది, పొడుగు కూడా చూసుకోవచ్చు, బ్రీడ్ కూడా చూసుకోవచ్చు, ఎంత సైజు ఉంది అనేది. ఇదన్నా ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్ అన్న. ఫస్ట్ లాక్టేషన్ ఒక 3 తీసుకున్నాం అన్న మనం. ఇది సెకండ్ లాక్టేషన్. ఇది సెకండ్ లాక్టేషన్ కాదన్న, ఇది థర్డ్ లాక్టేషన్. థర్డ్ ఉందా? థర్డ్ లాక్టేషన్ అని చెప్తున్నాడు అన్నది. చూసుకోవచ్చు బ్రీడ్ కానీ ఒళ్ళు బలం కానీ ఇది కూడా చూసుకోవచ్చు. 3 ఆల్రెడీ కట్టేసి ఉన్నాయి. బయట అయితే ఒక 5 ఉన్నాయి చూసుకోవచ్చు. ఇది కూడా ఎట్లుంది అనేది క్వాలిటీ, పొడుగు, దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. నరాలు ఎట్లుంది అనేది అన్ననైతే ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. చూసుకోవచ్చు అన్న. మీరు లోన్ మీద వచ్చినారా? మీకు లోన్ తీసుకొని వచ్చినారా లేకపోతే ఎట్లా అన్న? అంటే మేము ఫస్ట్ లోన్ తీసుకొని వచ్చాము, ఇప్పుడు డైరెక్ట్ అమౌంట్ తీసుకొని వచ్చినారు. అక్కడైతే అమ్ముదాం అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనకి ఎవరైనా ఇక్కడికి లేకుండా అక్కడ దగ్గరలో తీసుకుందాం అన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి అమ్మేద్దాము. లేదు ఎవరు రాలేదు అని అనుకుంటే మనకు ఉంచుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీ నెంబర్ అన్న 8106 722 681. మీ అడ్రస్? అఖిల్ రెడ్డి, మర్రిముచ్చాల విలేజ్, కుమరవెల్లి మండల్, సిద్దిపేట డిస్టిక్. ఎవరికన్నా అక్కడ ఆవులు కావాలంటే మీరు వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఆవులు అయితే క్వాలిటీలు అయితే చాలా బాగున్నాయి, ఒళ్ళు బలాల మీద ఉన్నాయి, వయసు మీద కూడా ఉన్నాయి. అంటే పొడుగులు కూడా అంత బాగున్నాయి, చాలా బాగున్నాయి ఆవులు అయితే. 2 మినిట్ రాశికి చూసుకోవచ్చు మీరు. పెద్దవి